హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ డేస్‌లో మనం చిన్న బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా, అలాగే ఏదైనా లోన్‌కి అప్లై చేసుకోవాలన్నా, క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలన్నా మనకు పాన్ కార్డ్ అనేది కంపల్సరీ అయితే అయిపోయింది గదా! సో, మనం ఏ పని చేయాలన్నా పాన్ కార్డ్ అనేది 100% మన వద్ద అయితే ఉండాల్సి ఉంటుంది. సో, ఇంత ఇంపార్టెంట్ ఉన్న ఈ కార్డ్‌కి అప్లై చేసుకుందాం గాని మీరు నెట్ సెంటర్‌లోకి వెళ్లారంటే అక్కడ మినిమమ్ టు మినిమమ్ 300 నుంచి 400 వరకు అయితే వాళ్ళు చార్జ్ అనేది చేస్తారనమాట. నేను ఈ వీడియోలో చెప్పినట్లు మీరు గనుక పాన్ కార్డ్‌కి అప్లై చేసుకున్నారంటే మీరు ఇంట్లో కూర్చొని కేవలం 10 నిమిషాల్లో మీ పాన్ కార్డ్‌ని అప్లై చేసుకోవచ్చు. అది కూడా కేవలం రూ. 110 చార్జ్ కూడా అవుతుందనమాట. సో, చాలా సింపుల్ స్టెప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని గనుక ఫాలో అయ్యారనుకో మీరు ఈజీగా మీరు పాన్ కార్డ్‌కైతే ఇంట్లోనే అప్లై చేసుకోవచ్చు. సో, ఆ స్టెప్స్ ఏంటో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు పాన్ కార్డ్‌కి ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్‌గా అయితే అర్థమవుతుందనమాట. సో, ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ పాన్ కార్డ్ గనుక అప్లై చేసుకోవాలంటే గవర్నమెంట్ వెబ్‌సైట్ లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేశాను. కావాల్సిన వాళ్ళు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ప్రాసెస్ అయితే క్లియర్‌గా చూద్దాం. సో, ఫ్రెండ్స్, మీరు డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌ని క్లిక్ చేయగానే ఇలాంటి ఇంటర్‌ఫేస్‌కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే మనకి ఇంటర్‌ఫేస్ ఇలా అయితే ఉంటుంది. న్యూ అప్లికేషన్ అని, రెజ్యూమ్ అప్లికేషన్ అని ఇలా కనిపిస్తుంది కదా! ఇక్కడ ఏంటంటే మీరు కొత్తగా పాన్ కార్డ్‌కి అప్లై చేస్తున్నట్లయితే న్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేసుకోండి. మీరు ఇంతకు ముందరే పాన్ కార్డ్‌కి అప్లై చేసి ప్రాసెస్ మధ్యలో స్టాప్ చేసినట్లయితే సెకండ్ ఆప్షన్ ఉంది కదా! రెజ్యూమ్ అప్లికేషన్, ఆ ఆప్షన్ అయితే యూజ్ అవుతుందనమాట. సో, మనం ఫస్ట్ టైమ్ అప్లై చేస్తున్నాం కాబట్టి న్యూ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కింద చూసారంటే సెలెక్ట్ పాన్ అప్లికేషన్ టైప్ అని కనిపిస్తుంది కదా! అక్కడ కింద ప్లీజ్ సెలెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ యారో పైన క్లిక్ చేశారంటే మీకు ఇలాంటి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ ఫార్మ్ 49A అని, అలాగే కింద చూస్తే న్యూ పాన్ ఫారెన్ సిటిజన్ ఫార్మ్ 49AE అని ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి కదా! వీటిలో మీరు న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ ఫార్మ్ 49A అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అలాగే రైట్ సైడ్‌లో చూసారంటే సెలెక్ట్ అప్లికేషన్ కేటగిరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఇంటర్‌ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అందులో ఆప్షన్స్ ఇండివిడ్యువల్ అని, ట్రస్ట్ అని, బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ అని ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు జస్ట్ దాంట్లో ఇండివిడ్యువల్‌ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కిందకి స్క్రోల్ చేశారంటే అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సెలెక్టెడ్ టైటిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇక్కడైతే మీరు 3 ఆప్షన్‌లు అయితే వస్తాయన్నమాట. శ్రీమతి అని, కుమారి అని అయితే ఇక్కడ 3 ఆప్షన్‌లు వస్తాయి. సో, ఎవరైనా జెంట్స్ అప్లై చేసుకున్నట్లయితే శ్రీ అని సెలెక్ట్ చేసుకోండి. శ్రీమతి అని ఎవరంటే మ్యారేజ్ అయిన వారు శ్రీమతి అని పెట్టుకోండి. అన్‌మ్యారీడ్ వుమెన్స్ అయితే కుమారి అని సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కింద చూసారంటే ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్ ఆర్ సర్‌నేమ్ యాస్ పర్ ఆధార్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, ఫ్రెండ్స్, మీరు ఈ పాన్ కార్డ్‌కి అప్లై చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్‌ని అలాగే మీ ఎస్ఎస్‌సి మాస్ కార్డ్ అయితే ఉంటుంది కదా! దాన్నైతే మీకు దగ్గరలో ఉంచుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు మీరు కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తారో అవే మీకు పాన్ కార్డ్‌లో అయితే వస్తాయి కాబట్టి మళ్ళీ ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే యాస్ పర్ ఎస్ఎస్‌సి మాస్ కార్డ్ ఆర్ యాస్ పర్ ఆధార్ బేస్ పైనైనా కూడా మీరు ఇందులో డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవచ్చనమాట. మీ ఆధార్ కార్డ్‌లో పేరు కరెక్ట్‌గా ఉన్నట్లయితే అదే ఆధార్ కార్డ్‌లో మీ పేరు ఎట్లుంటుందో అలాగే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్‌ని, మిడిల్ నేమ్‌ని, లాస్ట్ నేమ్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకొని కింద చూసారంటే సెలెక్ట్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్‌ని అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది యాస్ పర్ పాన్ కార్డ్ గానీ, ఎస్ఎస్‌సి మెమో కార్డ్ గానీ. సో, అక్కడ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ డీటెయిల్స్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో, మీకు ఏ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయి అనిపిస్తదో వాటిని ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎంటర్ వాలిడ్ ఈమెయిల్ ఐడీ. ఇక్కడ ఏ ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేశారంటే మీరు రెగ్యులర్‌గా ఏ ఈమెయిల్ ఐడీని అయితే యూజ్ చేసుంటారో ఆ ఈమెయిల్ ఐడీనే ఇక్కడ ఇవ్వండి. ఎందుకంటే మనకి పాన్ కార్డ్‌కి సంబంధించినటువంటి సాఫ్ట్ కాపీ అనేది డైరెక్ట్‌గా మనకి మెయిల్ ఐడీకి అయితే వస్తుంది. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మనము. అందుకనేసి ఇక్కడ మీరు రెగ్యులర్‌గా ఏ ఈమెయిల్ ఐడీ అయితే యూజ్ చేస్తుంటారో ఆ ఈమెయిల్ ఐడీని అయితే ఇవ్వండి. అలాగే ఎంటర్ వాలిడ్ మొబైల్ నంబర్. ఇక్కడ మీరు మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్‌కి ఏదైతే లింక్ అప్ ఇచ్చుంటారో అదే మొబైల్ నంబర్‌ని ఇక్కడ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి కిందకి స్క్రోల్ చేశారంటే కింద ఒక చెక్ బాక్స్ రావడం జరుగుతుంది. సో, ఆ చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని కింద చూస్తే ఐ యామ్ నాట్ ఎ రోబోట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ టిక్ మార్క్ పెట్టుకొని సబ్మిట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ స్టెప్‌లో చూసారంటే కంగ్రాచులేషన్స్ యువర్ టోకెన్ నంబర్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ జనరేటెడ్ అండ్ ఇట్ హాస్ బీన్ సెండ్ టు ది ప్రొవైడెడ్ ఈమెయిల్ ఐడీ. ఇక్కడ మనకు ఒక టోకెన్ నంబర్ అయితే రావడం జరిగింది. ఈ టోకెన్ నంబర్ స్క్రీన్‌షాట్ తీసుకోండి. స్క్రీన్‌షాట్ అయినా తీసుకొని రాసైనా పెట్టుకోండి. లేకపోతే మీకు ఈమెయిల్ ఐడీకి అయితే వీళ్ళు సెండ్ చేసుంటారు. ఒకవేళ అక్కడ డిలీట్ అయినా కూడా రాసి పెట్టుకొని ఉంటే
ఉంటుందన్నమాట. సో, ఫర్దర్ ప్రాసెస్ కోసం కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో చూసారంటే ఇక్కడ మనకు 5 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, కింద చూసారంటే హౌ డు యూ వాంట్ టు సబ్మిట్ యువర్ పాన్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ అని అడుగుతుంది కదా! ఇక్కడ ఆధార్ బేస్డ్ ఆన్‌లైన్ పాన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూసారంటే పాన్ అప్లికేషన్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ స్కాన్ అప్‌లోడ్ అండ్ ఈ-సైన్ అని కనిపిస్తుంది. సో, ఇక్కడ నన్ను అడిగినట్లయితే సెకండ్ ఆప్షన్ తీసుకోవడం బెస్ట్ అనమాట. సెకండ్ ఆప్షన్ ఎందుకు తీసుకోవాలంటున్నా అంటే ఫస్ట్ ఆప్షన్ కన్నా ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ గనుక మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే యాస్ పర్ ఆధార్ అంటే ఆధార్‌లో ఏ డీటెయిల్స్ ఉంటాయో అవే యాస్ పర్ వచ్చేస్తాయన్నమాట. అంటే ఫోటో గాని ఆ డీటెయిల్స్ అన్నీ అలానే వస్తాయి. సెకండ్ ఆప్షన్ తీసుకున్నారంటే మీరు ప్రెజెంట్ ఇప్పుడున్నటువంటి ఫోటోని అప్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే సైన్ కూడా మీరు అప్‌లోడ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, నన్ను అడిగినట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద స్క్రోల్ చేశారంటే చూస్ ఫ్రమ్ ది ఆప్షన్ బిలో అని ఇక్కడ 2 ఆప్షన్‌లు కనిపిస్తున్నాయి కదా! ఫస్ట్ చూసారంటే ఫిజికల్ కాపీ యువర్ హోమ్ ప్లస్ సాఫ్ట్ కాపీ ఆన్ యువర్ ఈమెయిల్ ఐడీ అని ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. సెకండ్ ఓన్లీ సాఫ్ట్ కాపీ ఆన్ యువర్ ఈమెయిల్ ఐడీ అని కనిపిస్తుంది. సో, దీని యొక్క అర్థం ఏందంటే ఫస్ట్ ఆప్షన్ మీకు ఫిజికల్ కార్డ్ ఇంటికి పోస్ట్ ద్వారా అయితే వస్తుంది. అలాగే సాఫ్ట్ కాపీ మీ ఈమెయిల్ ఐడీకి కూడా రావడం జరుగుతుంది. అదే మీరు సెకండ్ ఆప్షన్ తీసుకున్నారంటే ఓన్లీ సాఫ్ట్ కాపీ మాత్రమే ఈమెయిల్ ఐడీకి వస్తుంది. ఒరిజినల్ కార్డ్ అనేది పోస్ట్‌లో అయితే రాదనమాట. సో, ఇక్కడైతే మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కిందికి స్క్రోల్ చేసి ఎంటర్ లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ఆధార్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా! మీ ఆధార్‌లో లాస్ట్ 4 నంబర్స్ ఉంటాయి కదా! ఆ 4 నంబర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే కింద చూసారంటే నేమ్ యాస్ పర్ ఆధార్ అని నాకు కనిపిస్తుంది కదా! అక్కడ మీ ఆధార్‌లో మీ పేరు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఇక్కడ పేరు ఎంటర్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేశారంటే ఫుల్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే కొన్నిసార్లు ఆటోమేటిక్‌గా వస్తాయి. రాకపోయినట్లయితే యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి. లాస్ట్ నేమ్ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డ్‌లో పేరు ఏ విధంగా అయితే ఉందో లాస్ట్ నేమ్ ఆ విధంగా అయితే ఎంటర్ చేసుకోండి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అన్ని డీటెయిల్స్. కింద చూసారంటే నేమ్ దట్ యూ వుడ్ లైక్ ప్రింటెడ్ ఆన్ పాన్ కార్డ్ అంటే ఇక్కడ ఏంటంటే పాన్ కార్డ్‌లో మీ పేరు ఏ విధంగా రావాలో ఆ పేరుని ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే కింద చూస్తే డేట్ ఆఫ్ బర్త్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంక అలాగే సెలెక్ట్ యువర్ జెండర్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ మీ జెండర్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే కిందకి స్క్రోల్ చేశారంటే హావ్ యూ ఎవర్ బీన్ నోన్ బై ఎనీ అదర్ నేమ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, మీకు ఆధార్ కార్డ్ ఏసేసి మాస్ మెమరీ కార్డ్‌లో ఉన్న పేరు కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా పేర్లు ఏమైనా ఉన్నాయా అని ఇక్కడ అడుగుతుందనమాట. సో, ఇక్కడ మీరు సింపుల్‌గా నో ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. అలాగే కిందకి స్క్రోల్ చేశారంటే డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ అని ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే ఈజ్ యువర్ మదర్ ఏ సింగిల్ పేరెంట్ అండ్ డూ యూ విష్ టు అప్లై ఫర్ పాన్ బై ఫర్షింగ్ ఓన్లీ హర్ నేమ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు సింగిల్ పేరెంట్ అయితే యెస్ అని పెట్టుకోండి. లేదంటే నో అని పెట్టుకోండి. ఒకవేళ మీ పేరెంట్స్ గనుక డైవర్స్ అయినట్లయితే సింగిల్ పేరెంట్‌గా ఉంటారు కాబట్టి యెస్ అని లేదంటే నో అని మెన్షన్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కిందకి స్క్రోల్ చేశామంటే ఫాదర్ నేమ్ ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్‌నైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్‌నైతే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మదర్స్ నేమ్ అనేది ఆప్షనల్ అనమాట. ఇక్కడ మీరు గనుక ఇండివిడ్యువల్‌గా ఫాదర్ లేని వాళ్ళు మదర్ నేమ్‌నైతే ఎంటర్ చేసుకోవచ్చు. సో, ఫాదర్ ఉన్నవాళ్ళు ఫాదర్ నేమ్‌నైతే ఎంటర్ చేసుకోండి. సో, అది మీ ఇష్టం అనమాట. అలాగే కిందకి స్క్రోల్ చేశారంటే సెలెక్ట్ పేరెంట్ నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ ది పాన్ కార్డ్. సో, పాన్ కార్డ్‌లో మన యొక్క తల్లి పేరు గాని, తండ్రి పేరు గాని వస్తుంది కదా! సో, అక్కడ మీరు మీ తండ్రి పేరు రావాలనుకుంటే ఫాదర్ నేమ్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. అదే మీ మదర్ పేరు రావాలంటే మదర్ పేరు నేమ్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, అది మీ ఇష్టం అనమాట. మీరు సింగిల్ పేరెంట్ ఉన్నట్లయితే మదర్ అని పెట్టుకోండి. లేదంటే ఫాదర్ అది మీ ఇష్టము. సో, ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో చూసారంటే యువర్ డీటెయిల్స్ ఆర్ సక్సెస్‌ఫుల్లీ సేవ్డ్ అని ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంకా కింద చూసారంటే ప్లీజ్ సెలెక్ట్ ద సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. ఇక్కడ మీ ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుందో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీరు సాలరీ పర్సన్ అయినట్లయితే సాలరీ అని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏదైనా బిజినెస్ నుంచి ఇన్‌కమ్ వచ్చినట్లయితే ఇన్‌కమ్ ఫ్రమ్ బిజినెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపైన అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, మీకు ఏదైనా ఇల్లు ఉంది దానికి రెంటెడ్ అమౌంట్ ఏమన్నా వస్తున్నట్లయితే ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ అప్లై చేసుకున్నట్లయితే నో ఇన్‌కమ్ ఆప్షన్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, మీకు ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుందో ఆ ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇంక కిందికి స్క్రోల్ చేశారంటే అడ్రెస్ ఆఫ్ కమ్యూనికేషన్ అని కనిపిస్తుంది కదా! దాంట్లో ప్లీజ్ టిక్ యాస్ అప్లికేబుల్ రెసిడెన్స్ ఆర్ ఆఫీస్. సో, ఇక్కడ మీరు రెసిడెన్సీ అడ్రస్‌నన్నా టిక్ చేసుకోవచ్చు. ఆఫీస్ అడ్రస్ అన్నా టిక్ చేసుకోవచ్చనమాట. సో, దీని ద్వారా ఏమంటే మీకి ఒరిజినల్ పాన్ కార్డ్ వస్తది కదా! అది ఏ అడ్రస్‌కి రావాలో ఇక్కడ ఏ అడ్రస్ అయితే మెన్షన్ చేస్తారో ఆ అడ్రస్‌కే డెలివరీ అనేది రావడం జరుగుతుంది. సో, మీరు ఇక్కడ రెసిడెన్సీ అడ్రస్ ఇచ్చినట్లయితే మీ యొక్క రెసిడెన్సీ అడ్రస్‌ని కింద అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీ డోర్ నెంబరు, మీ విలేజ్ నేము, పోస్ట్ ఆఫీస్ అడ్రస్సు, అలాగే ఏరియా లొకాలిటీ, సబ్ డివిజన్ దగ్గర మీరు మండల్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇంకా టౌన్, సిటీ, డిస్ట్రిక్ట్ అనే దగ్గర డిస్ట్రిక్ట్ సెలెక్ట్
సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ నేమ్ అనేది అక్కడ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ అనేది మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. పిన్ కోడ్ మీ ఏరియా పిన్ కోడ్ ఏదైతే అది ఎంటర్ చేసుకునేసేయండి. అలాగే కింద స్క్రోల్ చేస్తే ఆఫీస్ అడ్రస్ కూడా వస్తదనమాట. సో, మీరు ఆఫీస్ అడ్రస్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఆఫీస్ అడ్రస్ కూడా ఇచ్చుకోవచ్చు. లేదంటే రెసిడెన్సీ అడ్రస్ ఒకటి ఇచ్చుకొని నెక్స్ట్ ఆప్షన్‌కయితే వెళ్ళిపోవచ్చనమాట. సో, మీరు ఏ అడ్రస్‌నైతే అక్కడ టిక్ చేస్తారో ఆ అడ్రస్‌నైతే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఆఫీస్ అడ్రస్ కూడా సేమ్ నేమ్ ఆఫ్ ఆఫీస్ అంటే మీ యొక్క ఆఫీస్ పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఆఫీస్ అడ్రస్, డోర్ నెంబరు, ఏ ఊర్లో ఉంది, ఏ ఏరియాలో ఉంది, ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంది, ఏ కంట్రీలో ఉంది, ఏ స్టేట్‌లో ఉంది, మీ ఆఫీస్ ఉన్నటువంటి పిన్ కోడ్ ఏంటి. సో, ఈ డీటెయిల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొనేసేయండి. సో, ఎంటర్ చేసేసిన తర్వాత కింద చూసారంటే టెలిఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కంట్రీ కోడ్‌ని అయితే ఎంటర్ చేసుకోవాలి. మన ఇండియా కంట్రీ కోడ్‌ని ఎప్పుడు మన మొబైల్ నెంబర్ ముందర 91 అనే నెంబర్ అయితే వస్తుంది కదా! సో, అలా ఇక్కడ కూడా ఇండియా 91 అయితే సెలెక్ట్ చేసుకోండి. టెలిఫోన్ మొబైల్ నెంబర్ అనే చోట మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. ఈమెయిల్ ఐడీ చోట మీరు ప్రెజెంట్ ఏ ఈమెయిల్ ఐడీని అయితే యూజ్ చేస్తుంటారో ఆ ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేసుకోండి. అలాగే కింద చూసారంటే రిప్రజెంటేటివ్ అసెన్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ సింపుల్‌గా నో అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ స్టెప్‌లో చూసారంటే యువర్ డీటెయిల్స్ ఆర్ సక్సెస్‌ఫుల్లీ సేవ్డ్ అని మళ్ళీ ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ ఏరియా కోడ్‌ని, ఏవో టైప్‌ని, రేంజ్ కోడ్‌ని, ఏవో నెంబర్‌ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఒక్కొక్కసారి మీరు ఆధార్ నెంబర్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్‌గా వస్తాయి. ఒకవేళ ఆటోమేటిక్‌గా రాకపోయినట్లయితే కింద ఆప్షన్స్ చూసారు కదా! సెలెక్ట్ ఫ్రమ్ ద బిలో ఆప్షన్స్ అని ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ అని, ఎన్ఆర్ఐస్ అని, డిఫెన్స్ ఎంప్లాయీస్ అని, గవర్నమెంట్ కేటగిరీ అని ఇక్కడ కనిపిస్తుంది కదా! మీరు ఇండియన్ సిటిజన్స్ కాబట్టి ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా సెలెక్ట్ చేసుకోగానే మీకు కింద ఈ విధంగా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. లైక్ స్టేటు, సిటీ, ఏరియా నేమ్ అనేది రావడం జరుగుతుంది. సో, అక్కడైతే మీ స్టేట్‌ని, సిటీని సెలెక్ట్ ఆప్షన్ పైన వెళ్ళి సెలెక్ట్ చేసుకునేసి కింద ఫీచర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు కింద డీటెయిల్స్ అయితే ఇలా రావడం జరుగుతుంది. సో, మీరు ఈ డీటెయిల్స్‌లో మీవి ఏ డీటెయిల్స్ అయితే కరెక్ట్‌గా ఉంటాయో ఇక్కడ టిక్ మార్క్స్ 2 డీటెయిల్స్ అయితే వచ్చాయి నాకి. సో, నా డీటెయిల్స్ ఏవైతే కరెక్ట్‌గా ఉన్నాయో దానిపైన క్లిక్ చేయగానే పైన ఏరియా కోడ్, ఏఓ టైపు, రేంజ్ కోడ్ అన్నీ ఆటోమేటిక్‌గా ఫిల్ అవ్వడం జరిగింది. సో, ఇలా అయితే మాన్యువల్‌గా రానప్పుడు మీరు కింద ఇండియన్ సిటిజన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్‌గా ఫిల్ అవ్వడం జరుగుతుందనమాట. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకునేసి కింద నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనం ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చూసారంటే వి హావ్ ఎన్క్లోజ్డ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద మీరు ఇక్కడ ఏ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పాస్‌పోర్టు, అలాగే డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తాయి. అక్కడ సెలెక్ట్ ఆప్షన్‌లో క్లిక్ చేయగానే ఇక్కడ ఆధార్ అయితే తీసుకోండి. నేనైతే ఆధార్ తీసుకున్నా. ఎస్ఎస్‌సి మెమో ఉన్నట్లయితే ఎస్ఎస్‌సి మెమో కూడా తీసుకోవచ్చనమాట. ఇంక ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కూడా అంతే. ఆధార్ కార్డ్ గానీ, ఎస్ఎస్‌సి మెమో కార్డ్‌లో అయితే అడ్రస్ ఉండదు కాబట్టి ఆధార్ కార్డే తీసుకునేసేయండి. ఇంక ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్‌లో కూడా అంతే ఫ్రెండ్స్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే కరెక్ట్‌గా ఉంటుందో ఆ డాక్యుమెంట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసేయండి. సో, కింద చూసారంటే డిక్లరేషన్‌లో మీ నేమ్‌తో సహా ఇక్కడ ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. కింద సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడైతే మీరు హిమ్‌సెల్ఫ్, హర్‌సెల్ఫ్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ మీరు సింపుల్‌గా హిమ్‌సెల్ఫ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకునేసేయండి. కిందికి స్క్రోల్ చేయగానే ఈ ప్లేస్ చోట ఏం చేస్తారంటే మీరు మీ యొక్క మండల్ నేమ్‌ని, డిస్ట్రిక్ట్ నేమ్‌ని అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డేట్ చోట మీరు ఏ రోజైతే అప్లై చేస్తున్నారో అంటే ఈ రోజు పాన్ కార్డ్‌కి అప్లై చేస్తున్నారంటే ఈ రోజు డేట్ ఏదైతే ఉందో ఆ డేట్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే కిందకి స్క్రోల్ చేశారంటే అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఇక్కడ మన ఫోటోని సిగ్నేచర్‌ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ వాళ్ళు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారు. అదేంటంటే మనం అప్లోడ్ చేసేటువంటి ఫోటో అనేది జేపీఈజీ ఫైల్‌లో మాత్రమే ఉండాలి. అలాగే దాని యొక్క సైజ్ కూడా 50 కేబీలో మాత్రమే ఉండాలి. సో, అప్పుడు మాత్రమే ఈ ఫైల్ అనేది సపోర్ట్ చేస్తుంది. లేకపోతే ఆ ఫోటోని యాక్సెప్ట్ అయితే చేయదనమాట. ఇక్కడ ఫైల్ సెలెక్టెడ్ అని ఉంది కదా! ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఫోటో సెలెక్ట్ చేసుకొని ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని అప్లోడ్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా రైట్ సైడ్‌లో చూసారంటే సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీరు సిగ్నేచర్ చేసే వాళ్ళైతే సిగ్నేచర్ చేయండి. లేదంటే థంబ్ వేసే వాళ్ళైతే థంబ్‌ని ఒక ఫోటో తీసుకునేసి అది కూడా జేపీఈజీ ఫామ్‌లోనే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 50 కేబీలోనే మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఆ ఫోటోని అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. అలాగే కిందకి స్క్రోల్ చేశారంటే మనం ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పైన మనం ఏ డాక్యుమెంట్స్ అయితే అక్కడ చెప్పాం కదా! ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్‌కి, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్‌కి అక్కడ ఏ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చామో ఇక్కడ కూడా అవే డాక్యుమెంట్స్‌ని అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో, డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసుకొని కిందకి స్క్రోల్ చేస్తే ఇలా సబ్మిట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో, సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో చూసారంటే
ఇక్కడ ఎంటర్ ఆధార్ ఫస్ట్ 8 డిజిట్స్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ మీ ఆధార్‌లోని ఫస్ట్ 8 నంబర్‌లయితే ఎంటర్ చేయాల్సుంటుంది. అలాగే పేరు. సో, ఇక్కడ మీకు కింద చూస్తే ఫుల్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. మీరు ఇంతకుముందు ఏ డీటెయిల్స్ ఫిల్ చేశారో అన్నీ రావడం జరుగుతుంది. వాటినన్నిటిని ఒకసారి క్లీన్‌గా అయితే చెక్ చేసుకోండి. ఏమన్నా మిస్టేక్ ఉన్నట్లయితే ఇక్కడ కింద ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఎడిట్ చేసుకోండి. కరెక్ట్‌గా ఉన్నట్లయితే ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మోడ్ ఆఫ్ పేమెంట్‌కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం పేమెంట్ అయితే చేయాలి కదా! ఆ ఆప్షన్‌కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం 3 విధాలుగా అయితే పేమెంట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పేమెంట్, థాట్ బిల్ డెస్క్ అని, అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ అని ఇక్కడ 3 ఆప్షన్‌లు అయితే చేసుకోవచ్చనమాట. సో, మీరు సింపుల్‌గా ఇక్కడ ఆన్‌లైన్ పేమెంట్, థాట్ పేటీఎం అనే ఆప్షన్ పైన కూడా క్లిక్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొనేసేయండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో ఇలా అయితే మన యొక్క డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. అంటే పాన్ కార్డ్ యొక్క ఫీజ్ ఎంతుంది? దాని యొక్క జీఎస్టీ ఎంతుంది? మొత్తం డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే ఫీ ఇంక్లూడింగ్ జీఎస్టీ రూ. 106.90 మాత్రమే ఉందనమాట. సో, మనంతకు మనం అప్లై చేసుకుంటే ఇంత పేమెంట్ చేస్తాం. అదే మీరు నెట్ సెంటర్‌లో వెళ్ళారంటే మినిమమ్ టు మినిమమ్ 400 వరకైతే చార్జబుల్ అయితే అవుతుందనమాట. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసినారంటే ఐ అగ్రీ టు ది టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని కనిపిస్తుంది కదా! అక్కడ చెక్ బాక్స్ పైన టిక్ చేసుకునేసి ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ స్టెప్‌లో కన్ఫర్మ్ పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఫీజ్ ఎంతో, ట్రాన్సాక్షన్ ఐడీ రావడం జరుగుతుంది. సో, వాటిని చూసుకొని పే కన్ఫర్మ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో ఇలా రావడం జరుగుతుంది. ఒక క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఈ క్యూఆర్ కోడ్‌ని మీరు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఇలా ఏ అప్లికేషన్‌లో అయినా ఓపెన్ చేసి జస్ట్ స్కాన్ చేసి ఆ రూ. 106ని అయితే పే అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ చూసారంటే పేమెంట్ రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టేటస్ చూసారంటే సక్సెస్ కనిపిస్తుంది. అలాగే ట్రాన్సాక్షన్స్ రెఫరెన్స్ నెంబర్ రావడం జరుగుతుంది. అలాగే డేట్ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఎంత పేమెంట్ చేసామో ఆ పేమెంట్ కూడా కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ రెఫరెన్స్ నెంబర్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో, వాటినన్నిటిని చూసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో ఆధార్ ఐడెంటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే వస్తాయి. కింద చూసారంటే ఆధార్ నెంబర్‌లో లాస్ట్ 4 డిజిట్స్ అయితే కనిపిస్తుంటాయి. సో, అవి ఒకసారి చెక్ చేసుకోండి. అవి మీదే అయినట్లయితే కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ స్టెప్‌లో యూ ఆర్ జస్ట్ 2 స్టెప్స్ అవే టు కంప్లీటింగ్ యువర్ ఆన్‌లైన్ పాన్ అప్లికేషన్ అని ఇలా రావడం జరుగుతుందనమాట. సో, ఫర్దర్ స్టెప్స్ కోసం ఓటీపీ జనరేషన్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్‌కి 6 డిజిట్స్ ఓటీపీ రావడం జరుగుతుంది. సో, దాన్ని ఓటీపీకి ఎదురుగా ఉన్నటువంటి బాక్స్‌లో అయితే ఎంటర్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ స్టెప్‌లో యూ ఆర్ అట్ ది ఫైనల్ స్టెప్ ఆఫ్ యువర్ పాన్ అప్లికేషన్ జర్నీ అని ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఫర్దర్ ప్రాసెస్ కోసం క్లిక్ కంటిన్యూ టు ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ చోట లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద చెక్ బాక్స్ ఉంది కదా! దాన్నైతే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ వీఐడీ ఆధార్ ఎదురుగా మనం ఆధార్ నెంబర్‌ని అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఆధార్ నెంబర్‌ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇక్కడ మీకు ఆధార్‌తో లింకప్ అయినటువంటి మొబైల్ నెంబర్‌కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ స్టెప్‌లో ఆటోమేటిక్‌గా అది నెక్స్ట్ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది. సో, అప్పటి వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇక్కడ చూసారంటే అక్నాలెడ్జ్‌మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే కింద చూసారంటే డౌన్‌లోడ్ పీడీఎఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక చిన్న పాస్వర్డ్‌ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పాస్వర్డ్ అనేది ఎలా ఉంటుందంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1, 1995 అనుకోండి. మీరు ఇక్కడ పాస్వర్డ్‌ని ఎలా ఎంటర్ చేసుకోవాలంటే 01/01/1995 ఇక్కడ స్లాష్, బార్‌లు అయితే ఎంటర్ చేయకూడదు. జస్ట్ 01/01/1995 ఇలా అయితే ఎంటర్ చేసుకొని ఓకే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, మీ యొక్క అప్లికేషన్ అనేది ఫర్దర్‌గా ఇలా రావడం జరుగుతుంది. దీన్నైతే సేవ్ అయితే చేసి పెట్టుకోండి ఒక చోట. సో, ఇక్కడితో అయితే మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ వచ్చింది. అలాగే రెఫరెన్స్ నెంబర్ కూడా వచ్చింది కదా! సో, ఆ రెఫరెన్స్ నెంబర్ ద్వారా మనము మళ్ళీ మన యొక్క వెబ్‌సైట్ ఉంది కదా! గవర్నమెంట్ వెబ్‌సైట్ దానిలోకి హోమ్ పేజ్‌కి వెళ్ళామంటే ఇక్కడ పైన ఆప్షన్స్ హోము, రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ అని, డౌన్‌లోడ్ ఈపాన్ అని, అలాగే నో స్టేటస్ ఆఫ్ పాన్ అప్లికేషన్ అని ఇక్కడ 4 ఆప్షన్‌లు కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ మనం అప్లికేషన్ స్టేటస్‌ని అయితే చెక్ చేసుకోవాలి కాబట్టి నో స్టేటస్ ఆఫ్ పాన్ అప్లికేషన్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేయగానే ఇలా అప్లికేషన్ టైప్ అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్‌ని అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. సో, ఇక్కడ సెలెక్ట్ టైప్ పైన క్లిక్ చేసుకునేసి పాన్ న్యూ చేంజ్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ చోట మీ నెంబర్‌ని అయితే ఎంటర్ చేసుకొని కింద ఒక బాక్స్‌లో ఒక్కొక్క నెంబర్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాన్నైతే ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, చూసారంటే యువర్ పాన్ అప్లికేషన్ స్టేటస్ అని కింద డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసారంటే కేటగిరీ ఇండివిడ్యువల్ అని మీ పేరు, అక్నాలెడ్జ్‌మెంట్ నెంబరు ఇలా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్.
నోట్ కైండ్లీ ఇగ్నోర్ ద అబోవ్ అప్లికేషన్ స్టేటస్ మెసేజ్ ఇఫ్ పాన్ అప్లికేషన్ ఈజ్ మోడ్ ఆన్‌లైన్ యూజింగ్ ఈకేవైసీ సైన్ ఔట్ డీఎస్సీ బేస్డ్ ఫెసిలిటీ అని ఇలా అయితే రావడం జరుగుతుంది. సో, ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ జేసుకోవచ్చు మనం. ఇలా గూడా మన స్టేటస్‌ని చెక్ చేసుకోవచ్చు. లేదంటే మన యొక్క ఈమెయిల్ ఐడీకి గూడా మనకి రావడం జరుగుతుంది. సో, నాకైతే ఈమెయిల్ ఐడీ ఇలా వచ్చిందనమాట. పాన్ అలాట్‌మెంట్ లెటర్ ఫర్ యువర్ పాన్ అప్లికేషన్ అని ఇక్కడ రావడం జరిగింది. సో, దానిపైన క్లిక్ చేశారంటే నాకే వచ్చింది. సో, మీకు గూడా ఇలానే వస్తుంది ఫ్రెండ్స్. ఈమెయిల్ ఓపెన్ చేయగానే మీకు సాఫ్ట్ కాపీ వచ్చినప్పుడు దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. దానిపైన క్లిక్ చేసుకొని కిందకి స్క్రోల్ చేశామంటే ఇక్కడ మన యొక్క పీడీఎఫ్ నేమ్‌తో సహా కింద డౌన్‌లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ పాస్వర్డ్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్‌ని అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేసుకొని ఓకే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. సో, ఇలా అయితే మన పాన్ కార్డ్ సాఫ్ట్ కాపీ అయితే రావడం జరుగుతుంది. సో, ఇలా మీ పేరు, మీ ఫోటో, మీ సిగ్నేచర్ అన్ని డీటెయిల్స్ ఇలా రావస్తాయి ఫ్రెండ్స్. మీరు కావాలంటే దీన్ని ప్రింట్‌ఔట్ తీసుకొనేసి చిన్నగా లామినేషన్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకొక కార్డ్ అనేది అంటే ఒరిజినల్ పాన్ కార్డ్ అనేది పోస్ట్ ఆఫీస్ ద్వారా డోర్ డెలివరీ అయితే మీ ఇంటి అడ్రస్‌కి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా మనం చాలా సింపుల్‌గా పాన్ కార్డ్‌కి అయితే జస్ట్ 10 నిమిషాల్లో అయితే ఇంట్లో కూర్చొని అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఈ పాన్ అప్లికేషన్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మీరు పాన్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలంటే గవర్నమెంట్ వెబ్‌సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయింది అనుకుంటాను. వీడియో నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.